ములుగు జిల్లా మల్లంపల్లి ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యాధికారి డి సంధ్య తెలిపారు. వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు ఉచిత వైద్య సేవలు అందించి మందులు కూడా అందిస్తున్నామన్నారు. ఈ ఆసుపత్రికి ములుగు, ఏటూరు నాగారం, ఆత్మకూరు, సాయంపేట నుండి అధిక సంఖ్యలో రోగులు వచ్చి ఇక్కడ సేవలు పొందుతారన్నారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ఉషా పాల్గొన్నారు. డాక్టర్ డి సంధ్య ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్గా ఆగస్టు నెలలో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగిందండి ఈ జిల్లాకి. సో ఈ మల్లంపల్లిలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలలో నేను మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. అండ్ ఫార్మసిస్ట్గా ఉషారాణి విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ మల్లంపల్లిలో ఆయుర్వేద వైద్యశాలలో డయాబెటీస్ అండ్ పక్షవాతానికి సంబంధించి అండ్ వాత రోగాలకి, సంధివాతము, షియాటికా అంటారు వాటికి, ప్లస్ రీనల్ క్యాలిక్యులే, ప్లస్ లివర్ డిజార్డర్స్కి అండ్ జాయింట్ పెయిన్స్కి సంబంధించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము మెడిసిన్స్ అది అవైలబుల్ ఉన్నాయి. సో దీనిని ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఆయుర్వేద వైద్యశాలకి దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పేషెంట్స్ రావడం జరుగుతుంది. చుట్టుపక్కల మనం ములుగు జిల్లా ఏటూరు నాగారం వరకు కూడా చల్వాయి, ఏటూరు నాగారం, తాడ్వాయి నుండి కూడా ఈ పేషెంట్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటువైపు చూసుకుంటే న్యూ షాయంపేట, పత్తిపాక, ప్లస్ ఇటు కటాక్షపురు, గోస్పల్లి ఇటువంటి గ్రామాల నుండి కూడా ప్రజలు రావడం జరుగుతుంది. సో మా టైమింగ్స్ ప్రకారంగా మేము 9:30 నుండి 4 వరకు ఆర్డీడీ గారి ఆదేశాల మేరకు అండ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను.